అసలు ఎవరీ రుద్ర? దాత్రికి ఇష్టం లేకుండా తనని పెళ్లి చేసుకున్నాడు? దానిని ఆంటీ, అంకుల్ కూడా ఆపలేదు అని తనలో తాను ఆలోచించుకుంటూ ఉన్నాడు. తన గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలని తన ఫ్రెండ్‌కి కాల్ చేశాడు అర్జున్. రుద్ర ఆ అబ్బాయి సంగతి చూసుకొని ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. రుద్ర ప్రముఖ అనే కంపెనీ సీఈఓ. తన తండ్రిగారు అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటాడు. అప్పుడప్పుడు రుద్ర వెళ్తూ ఉంటాడు. దాత్రి దగ్గరికి వసుంధర గారు వచ్చి కాసేపు మాట్లాడి టిఫిన్ తినడానికి పిలిచింది. పెళ్ళైన దగ్గర నుండి సరిగ్గా తినకపోవడం వల్ల ఆకలిగా అనిపించింది తనకు. తినడానికి కిందికి వెళ్ళిన దాత్రికి అక్కడే ఉన్న వాళ్ళ మామయ్యను, అత్తయ్యను విష్ చేసింది. వసుంధర గారు కూడా కూర్చున్నారు. అందరూ వచ్చాక శాంతి పూరి, ఆలు కుర్మా, ఇడ్లీ, చట్నీ ఎవరెవరికి ఏమేం కావాలో సర్వ్ చేస్తుంటే తనని వద్దని చెప్పి దాత్రినే అందరికీ వడ్డించింది. ఆ సీన్ చూసిన వసుంధర గారు హ్యాపీగా ఫీలయ్యి దాత్రిని మెచ్చుకున్నారు. శారద గారిని ఉద్దేశిస్తూ కొందరున్నారు తినడానికే తప్ప వండడానికి పనికిరారు అని అంటే దానికి శారద గారు కోపంగా ఇద్దరిని చూసి పళ్ళు నూరుకున్నారు. ఆనందగారు టిఫిన్ తిని ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. డైనింగ్ టేబుల్ సర్దేసి ఎక్కడివక్కడివి పెట్టి కాసేపు గార్డెన్‌లోకి వెళ్దామని వెళ్ళింది. వెళ్లి చూస్తే ఇంటి చుట్టూ చెట్లు, రకరకాల పూల మొక్కలు, వాటన్నిటిని చూస్తూ అక్కడే ఉన్న బర్డ్స్‌తో ఆడుకుంటూ ఉయ్యాల్లో ఊగుతూ ఉంది. అలా అక్కడ ఎంతసేపు ఉన్నదో తనకే తెలియదు. కానీ అక్కడ రూమ్‌లో మాత్రం శారద గారు ఇంత అందమైన అమ్మాయి రుద్ర వైఫ్‌గా రావడం నాకు నచ్చలేదు. పైగా అత్తయ్య తన ముందు నన్ను తక్కువ చేసి మాట్లాడింది అని తనలో తానే రగిలిపోయింది. వెంటనే ఏదో ఐడియా రావడంతో దానిని అమలు చేయడానికి సిద్ధమైంది. కానీ అంతలోనే లేదు, నేను ఇప్పుడే మొదలుపెడితే అందరికీ నా మీద డౌట్ వస్తుంది. ఇప్పుడే వద్దు, కొద్ది రోజుల తర్వాత మొదలు పెడదాం అని అనుకుంది. దాత్రి మాత్రం రుద్ర నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? అమ్మమ్మగారు మాత్రం నన్ను ఒక విలువైన దానిలాగా చూస్తున్నారు. వీటన్నిటికి జవాబు ఎలా తెలియాలంటే రుద్ర రూమ్ చెక్ చేయాలి అని శాంతిని అడిగి రుద్ర రూమ్‌కి వెళ్ళింది. కొద్దిసేపు తర్వాత రుద్ర రూమ్‌కి వచ్చిన ధాత్రి ఆ రూమ్‌ని బాగా పరిశీలించింది. వాల్ మీద పెయింటింగ్స్ ఉండటం చూసి ఇవన్నీ తను వేసిన పెయింటింగ్స్ ఇక్కడికి ఎలా వచ్చాయో అర్థం కాక ఆలోచించుకుంటూ ఉంది. రుద్రకి ఏమన్నా పెయింటింగ్స్ అంటే ఇష్టం అనుకుంటా. నేను కాంపిటీషన్‌లో వేసిన పెయింటింగ్స్ తనకి నచ్చి కొని ఉంటాడులే అని తన మనసుకు సర్ది చెప్పుకుంది. తర్వాత అక్కడే ఉన్న కబోర్డ్ ఓపెన్ చేయడానికి ట్రై చేసింది కానీ అది లాక్ చేసి ఉండటం వల్ల ఓపెన్ అవ్వలేదు. అదే రూమ్‌లో మిడిల్‌లో ఇంకొక డోర్ ఉంది. దాని మీద ఇలా రాసి ఉంది, నా మెమోరీస్. దానిని ఓపెన్ చేయడానికి ట్రై చేసింది. అది కూడా లాక్‌లో ఉండటం వల్ల కీ కోసం డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి కీ కోసం వెతకడం మొదలుపెట్టింది. అంతలో బయట మాటలు వినపడటంతో సైలెంట్‌గా బయటకు వచ్చింది. చూస్తే ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఆ రూమ్ దగ్గరికి వస్తూ ఉన్నారు. వాళ్ళెవరో కాదు, రుద్ర వాళ్ళ చెల్లెలు, తమ్ముడు. తనని చూసిన ఆనందంలో హాయ్ వదినా అని ఇద్దరూ పలకరించారు. వాళ్ళెవరో అర్థం కావడానికి పాపకి కొంచెం టైం పట్టింది. అంతలో వాళ్ళే నేను ఆకాష్, తను ఆకాంక్ష అని వాళ్ళు పరిచయం చేసుకున్నారు. హాయ్ అని ఇద్దరిని పలకరించింది. ఇంతలో ఆకాష్, వదినా, మా రౌడీ నిన్నెలా పెళ్లి చేసుకున్నాడు? మమ్మల్ని కూడా పిలవలేదు అని అడిగాడు. మొదట కొంచెం ధాత్రి తడబడింది నిజం చెప్పడానికి. అంతలో ఆకాంక్ష, వదినా, నువ్వు చాలా అందంగా ఉన్నావని చెప్పింది. దానికి ధాత్రి అందంగా సిగ్గుపడింది. ఈ సిగ్గుకే మా అన్నయ్య పడిపోయాడు నీకు అని అన్నది.
అక్కడికి శారద గారు వచ్చి, "మీకు అమ్మ కనిపించలేదా? వచ్చిన వెంటనే దీనితో మీటింగ్ పెట్టారు" అని అడిగింది. అంతలో ఆకాష్, "మమ్మీ, నువ్వింకా మారలేదా?" అని అడిగాడు. దానికి మూతి 3 వంకర్లు తిప్పి వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయాక పద్మగారికి కాల్ చేసి, వసుంధర గారు మాట్లాడిన మాటలు అన్నిటినీ తల్లికి చెప్పింది. మాటలు విన్న పద్మగారు సంతోషంతో, "నిజంగానే ఇదంతా జరిగిందా?" అని అడిగింది. "అవునమ్మా" అని చెప్పి కాసేపు మాట్లాడి పెట్టేసింది. దాత్రి చెప్పిన మాటలు అన్నీ పద్మగారు వాళ్ళ నాన్నగారికి చెప్పారు. మొదట కొంచెం కోపం తెచ్చుకున్న తర్వాత తనలో తానే బాధపడ్డాడు. తన వల్లనే తన కూతురు లైఫ్ ఇలా అయిందని బాధపడ్డాడు. కిందికి వస్తున్న దాత్రికి మెట్ల కింద ఒక రూమ్ కనపడి లోపలికి వెళ్లి చూసింది. అక్కడ ఒక వ్యక్తి మంచం మీద పడుకొని ఉన్నాడు. ఎటో చూస్తూ ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్నాడు. అక్కడే గోడ మీద ఉన్న ఆయన ఫోటో చూసి, మంచం మీద వ్యక్తిని చూసి ఇద్దరూ ఒకటే. చాలా రోజుల నుండి అలా ఉన్నారేమో. కొంచెం బక్కగా అయిపోయారు. ఆయన దగ్గర కూర్చొని బాధపడుతున్న వసుంధర గారి దగ్గరికి వెళ్ళి, "అమ్మమ్మ, ఎవరీనా?" అని అడిగింది. "ఈయన రుద్ర వాళ్ళ తాతయ్య, నరేంద్ర భూపతి గారు" అని అన్నది. "ఏమైందమ్మమ్మ, ఈయన ఇలా అయిపోయారు?" అని అడిగింది. "చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. టైం వచ్చినప్పుడు చెప్తాను" అని చెప్పింది. సరే అని కాసేపు అక్కడే ఉండి ఇద్దరూ బయటికి వెళ్ళిపోయారు. అలా వసుంధర గారు, దాత్రి ఇద్దరూ ఆ రూమ్ నుండి హాల్లోకి వస్తారు. ఫ్రెష్ అయి వచ్చిన ఆకాష్ దాత్రి దగ్గరికి వెళ్ళి తనతో మాటలు కలుపుతాడు. దాత్రితో తన కాలేజ్ లైఫ్, గోల్, మిగతావన్నీ షేర్ చేసుకుంటాడు. దాత్రి ఆకాష్ ఎంబీబీఎస్ చదువుతున్నాడు అని తెలుసుకుంది. ఆకాంక్ష గురించి కూడా చెప్తాడు. తను ఇంజినీరింగ్ చదువుతుంది అని. అలాగే, "వదినా, నువ్వేం చదివావు?" అని అడిగాడు. "ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ నేర్చుకున్నాను" అని చెప్తుంది. దాత్రి చాలా తొందరగా ఆకాష్ ఆకాంక్షలతో కలిసిపోయింది. ఆఫీస్‌లో ఉన్న రుద్ర మాత్రం తన కళ్ళు తెరిస్తే ఎక్కడ మాయమవుతుందో అని తన ప్రియసఖిని తలుచుకుంటూ అలాగే కళ్ళు మూసుకొని ఊహలోకంలో ఉన్నాడు. అర్జున్ తన ఫ్రెండ్‌కి కాల్ చేసి రుద్ర గురించి డీటెయిల్స్ కనుక్కున్నాడు. దాత్రి, రుద్ర బావమరదలవుతారని తెలుసుకున్నాడు. తెలుసుకున్న అర్జున్ దాత్రి వాళ్ళ నాన్నగారికి కాల్ చేసి తను కనుక్కున్న విషయాల గురించి తెలియజేశాడు. అర్జున్‌కి జరిగిన నిజం చెప్పేశాడు దాత్రి వాళ్ళ నాన్నగారు. "నా వల్లనే దాత్రి ఈ రోజు ఇంత బాధపడుతుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నది" అని ఆయన బాధపడుతూ ఉంటాడు. రుద్ర దాత్రికి బావ అవుతాడని తెలుసుకున్న అర్జున్ తను ప్రేమించిన అమ్మాయి తనకి దక్కదని తెలిసి చాలా బాధపడ్డాడు. ఎలా జరిగినా కూడా తనని ఇష్టపడే రుద్రనే పెళ్లి చేసుకున్నాడుగా. "మామయ్య, మీరేం బాధపడకండి" అని చెప్పి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఉదయం ఆఫీస్‌కి వెళ్ళిన రుద్ర ఈవినింగ్ టైంకి ఇంటికి వచ్చి సోఫాలో రిలాక్స్ అవుతుండగా 2 చేతులు తన 2 కాళ్ళు మూసేశాయి. అలా ఎవరు చేస్తారో తెలుసుకున్న రుద్ర వెనక్కి తిరిగి తన చెల్లి, తమ్ముణ్ణి చూసి చాలా ఆనందపడ్డారు. రుద్ర హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అని ఆ సమయంలో ఇద్దరి మొహాలు కోపంతో ఎర్రగా మారిపోయాయి. వారికి కోపం ఎందుకు వచ్చిందో తెలుసుకొని వారి వైపు ఒక వెర్రి నవ్వు నవ్వి తన రూమ్‌కి వెళ్ళిపోయాడు. రుద్ర వచ్చాడని శాంతి ద్వారా దాత్రికి చెప్పి పంపించింది వసుంధర గారు. అయినా కూడా దాత్రి ఏం పట్టించుకోలేదు. రూమ్‌లోకి అడుగు పెడుతున్న రుద్రని వసుంధర గారు ఆపి, "రుద్ర, పెళ్ళంటే అనుకోకుండా అయిపోయింది. మిగతా తతంగం సంప్రదాయ పద్ధతిలో జరగాలి అని అనుకుంటున్నా" అని చెప్పారు. రుద్ర ఏం మాట్లాడకుండా రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. వసుంధర గారు మాత్రం మనసులో వీళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి మనస్పర్ధాలు తగ్గి ప్రేమ పుట్టేలా చెయ్యమని ఆ దేవుణ్ణి వేడుకుంది. కిందికి వచ్చిన రుద్ర వాళ్ళ నాన్నగారితో ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటూ ఎప్పుడో రూమ్‌లోకి వెళ్లారు.
శారద గారు కిట్టి పార్టీకి వెళ్ళి లేట్‌గా వస్తా అని చెప్పి వెళ్లారు. దాత్రి ఏదో బుక్ చదువుతుండగా తన దగ్గరికి ఆకాంక్ష వచ్చి కాసేపు అలా గార్డెన్‌లోకి వెళ్దామా అని ఇద్దరూ కలిసి గార్డెన్‌లోకి వెళ్లారు. ఆకాంక్షతో ఆడుకుంటున్న దాత్రిని వెన్నెల వెలుగులలో తన ప్రియసఖిని చూస్తూ మైమర్చిపోయాడు రుద్ర. వెంటనే కెమెరా తీసుకొని కొన్ని ఫోటోస్ తీశాడు. తన పర్సనల్ రూమ్‌కి వెళ్లి తన మెమోరీస్‌ని ఆ గోడల మీద అంటించాడు. మార్నింగ్ లేచేసరికి ఇల్లంతా సాంబ్రాణి పొగతో నిండి ఉంది. వసుంధర గారు చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడే ఆకాంక్ష లేచి కిందికి వచ్చి, "ఏంటి వదినా, ఈరోజు ఇంత ఎర్లీగా లేచావ్?" అని అడిగింది. "ఈరోజు ఫ్రైడే కదా! టెంపుల్‌కి వెళ్దామని. నువ్వు కూడా రా, ఇద్దరం వెళ్దాం" అని చెప్పింది. సరే అని ఫ్రెష్ అవ్వడానికి రూమ్‌కి వచ్చింది. దేవుడికి హారతి ఇచ్చి కిచెన్‌లోకి వెళ్లి శాంతికి టిఫిన్ ఏం ప్రిపేర్ చేయాలో చెప్పి వచ్చింది. ఇంతలో వసుంధర గారికి "గుడికి వెళ్ళొస్తానమ్మమ్మా" అని చెప్పింది. "మొదటిసారి పెళ్లయ్యాక గుడికి ఇద్దరూ కలిసి వెళ్ళండి" అని చెప్పింది. "రుద్రకు మీరే చెప్పండి" అని చెప్పింది ధాత్రి. సరే అని చెప్పింది వసుంధర గారు. రుద్ర ఆఫీస్‌కి అని రెడీ అయ్యి కిందికి వస్తుంటే, "ఈరోజు ఫ్రైడే కదా! ఇద్దరు గుడికి వెళ్లి రండి" అని చెప్పారు వసుంధర గారు. ఆ మాట విన్న ఆకాంక్ష, "వదిన, అన్నయ్య ఇద్దరూ మొదటిసారి టెంపుల్‌కి వెళ్తున్నారు. నేనెందుకు పానకంలో పుడక" అని అనుకొని, "వదినా, నేను గుడికి రాలేను. నా ఫ్రెండుని కలవడానికి వెళ్తున్నా" అని చెప్పింది. ఇప్పటిదాకా తను వస్తుంది అని ధైర్యంగా ఉన్న ధాత్రి ఆ మాటలతో డల్‌గా అయిపోయింది. ఇంతలో రుద్ర వాళ్ళ నాన్నగారు టిఫిన్ తిని ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. అలాగే అని గుడికి బయలుదేరారు ఇద్దరూ. కారులో వెళ్తున్నంత సేపు ఎవ్వరూ ఏం మాట్లాడలేదు. గుడి దగ్గర దిగి తన ప్రియసఖితో మొదటిసారి టెంపుల్‌కి వెళ్తున్నానని చాలా హ్యాపీగా ఉన్నాడు రుద్ర. దాత్రి పూజ సామాగ్రి అంతా తీసుకొని లోపలికి వెళ్ళి అర్చన చేపించి నమస్కారం చేస్తూ ఉంటే, రుద్ర ఆమె నుదుటిన కుంకుమ పెట్టి, "నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను. నీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటాను" అని మాట ఇచ్చాడు. సరిగ్గా అదే టైంకి పూజారి గారు హారతి ఇస్తూ గంట కొట్టాడు. మనసులోనే దేవుడికి థాంక్స్ చెప్పుకున్నాడు రుద్ర. "నీలాంటి రౌడీని నా దరిదాపుల్లోకి కూడా రానివ్వను. అలాంటిది నిన్నెలా నా భర్తగా ఊహించుకుంటాను? నేను ప్రేమించిన వాడిని నాకు దూరం చేశావు" అని అరుస్తుంది. దాత్రి తనతో మాట్లాడింది. "హ్యాపీగా ఫీలయ్యి నీకు నిజం తెలియదు కాబట్టి నువ్వు ఇలాగే మాట్లాడతావు. నిజం తెలిసిన రోజు నీ కళ్ళల్లో ప్రేమ చూడాలి" అని అనుకుంటాడు రుద్ర. తరువాత గుడిలో ప్రసాదం తిని దాత్రిని ఇంటి దగ్గర దింపి తను ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు.